ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము, బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ దట్ ఎండర్త్ టెంప్టేషన్. జేమ్స్ 1st chapter 12th verses. శోధన సహించేవాడు ధన్యుడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాగ్దానంతో మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. శోధన అనేది పాపం కాదు, కానీ శోధన వచ్చినప్పుడు లొంగిపోవటం, ఆ శోధనకు లొంగిపోవడం పాపం అని. మన జీవితాల్లో అనేక శోధనలు మనకు వస్తూ ఉంటాయి, అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మరి అపజయాలు మనం ఇప్పుడు మనకి ఉంటూ ఉంటాయి. ఒకరితో ఒకరిని నిందిస్తూ ఉంటాం మనకున్న పరిస్థితులను బట్టి. మరి ఆదాము మరియు క్రీస్తు శోధన, వాళ్ళకు కూడా శోధన వచ్చింది. మరి శోధనలు చాలా ఉప్పెనలాగా వస్తూ ఉంటాయి. ఒకదానితో ఒకటి, ఒక శోధన పోయింది అంటే ఇంకొకటి వస్తూ ఉంటుంది. వాటినన్నింటిని కూడా మనము యేసుక్రీస్తు ఎలాగ జయించాడో మరి మనం కూడా జయించాలన్నమాట. జయించలేకపోతే మనము సాతానికి లొంగిపోయిన వారిగా ఉంటాం అన్నమాట. దేవుడు మనం అడగాలి, మన శోధనలను బట్టి, మనకు వస్తున్న ఇబ్బందులను బట్టి మనం ఎలా నిలబడాలి, ఏ విధంగా అని దేవుని దగ్గర మాత్రమే మనం మొరపెట్టుకోవాలి. ఎందుకంటే అపవాది మన విశ్వాసాన్ని పరీక్షించడానికి అనేక రకాలుగా మన శోధనలకు తెస్తూ ఉంటుంది. కానీ మరి ఒకసారి మనం యోబు గారిని చూసినట్లయితే మరి వెంట వెంటనే యోబు గారి జీవితంలో మరి ఆయనకు అనేక రకాల శోధనలు వచ్చాయి. వాళ్ళ కుమార్తెలు చనిపోతారు, ఆస్తులన్నీ పోతాయి. మరి చాలా కష్టాలు, ఎంత భయంకరమైన పరిస్థితి అనమాట. కొంచెం తక్కువ సమయం తేడాతో ఒకటి వెంట యోబు గారికి శోధనలు వచ్చాయి తన జీవితంలో. మరి యోబు ఈ సంగతులన్నీ విన్నప్పుడు ఏ విషయంలో యోబు పాపం చేయలేదు, కానీ శోధన ఎంత భయంకరమైన అట్టి సందర్భాల్లో కూడా ఆయన పాపం చేయలేదు. కానీ దేవుణ్ణి స్తుతించాడు. గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అనమాట, నిజాయితీపరుడు, నీతిమంతుడు. అలాగే మరి మనం ఎక్కడున్నాము, ఎలా ఉంటున్నాము, మరి మనం కూడా మరి శోధన వచ్చినప్పుడు బాధపడుతున్నామా అని మనల్ని పరిశీలించుకోవాలన్నమాట. మరి దేవుడు ఆదాముని ఏదైనా వనంలో ఉన్నప్పుడు మరి అవ్వని కూడా మరి శోధన వచ్చింది. మరి అవ్వ జయించలేకపోయింది, కానీ ఆదాము అక్కడ ఓడిపోయాడు. యేసు ప్రభువే జయించాడు అనమాట. మన పరిస్థితులు కానీ, మన పరిసరాలు కానీ మన వైఫల్యాలకి కారణాలు కాకూడదనమాట. మరి యోసేపు విషయంలో కూడా మనం చూసుకున్నట్లయితే మరి యోసేపు అనలో ఆయన్ని అమ్మివేస్తారు. మరి దేవుడే మరి ఐగుప్తులోనికి పంపిస్తాడు. మరి ఆయన ఐగుప్తు దేశంలో నీతి విషయాల మరి యోసేపు గొప్పవాడిగా ఉంటాడు. మరి పోతీఫర్ భార్య మనకు తెలుసు, మరి అతని భార్య గృహంలో ఉన్నప్పుడు అతని మీద కన్నేస్తుంది. మరి ఆమె కామంతో నిండిపోయిన స్థలంలో ఉన్నప్పటికీ యేసేపు పాపానికి లొంగిపోలేదనమాట. మరి అక్కడ కూడా ఆయన నీతిని ప్రదర్శించాడు. ఆయన ఆ శోధనని కూడా జయించినట్లుగా మనము చూస్తున్నాం అనమాట. మరి అట్లాగే మనము కూడా మన జీవితాల్లో వస్తున్న శోధనలు, దేవునికే శోధన వచ్చింది కానీ దేవుడు జయించాడు. దేవుడు మనకి ఇక్కడ మాదిరికరాన్ని చూపిస్తున్నాడు అనమాట. ఏ విధంగా మరి యోబు గారు జయించారు, దేవుడు జయించాడు, ఆదాము జయించాడు, యోసేపు గారు జయించారు. మనము కూడా మన శోధనలన్నింటి విషయంలో జయమును దయచేయమని మనము పశ్చాత్తాపం కలిగి దేవుని ఎదుట తగ్గించుకొని మనము ప్రార్థన చేసినప్పుడు మనము శోధనని అధిగమించగలం అన్నమాట. ప్రార్థన. కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. శోధన సహించిన వాడు ధన్యుడనే వాక్యంతో మాట్లాడినందుకు వందనాలు. శోధనలు ఒకదాని వెంట ఉప్పెనలాగా వస్తున్నప్పటికీ మరి యోబు జీవితంలో ఎలాగూ శోధన సహించాడు, యేసు ప్రభు మీరు ఎలా జయించారు, మరి యోసేపు ఎలాగ జయించాడు, ఆదాము మరి ఓడిపోయిన స్థితిలో ఉన్నారు. అలాంటి ఓడిపోయిన స్థితిలో కాకుండా అందరు శోధన జయించే వారిగా ఉండడానికి మా కుటుంబాల్లో, మా జీవితాల్లో మాకు వస్తున్న శోధనలన్నింటినీ ప్రభువా నీ యందు మేము విశ్వాసం కలిగి దేవుడు తప్పిస్తాడు, శోధన సహించేవారుగా మరి సహించి మేము మీరిచ్చే ధన్యతను పొందుకునేలాగా సహాయం అనుగ్రహించమని, ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి కుటుంబాల్లో, జీవితాల్లో నెరవేర్పు కలిగించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.